తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. కల్తీ మద్యం కుట్రదారులను ప్రోత్సహించిన చరిత్ర జగన్దే. వర్ల రామయ్య మీడియా సమావేశం. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు. మేము ముందు నుంచి హెచ్చరిస్తున్నట్టే ఇవాళ తెలంగాణ పాలిట బనకచెర్ల ప్రాజెక్టు పెను ప్రమాదంగా మారబోతా ఉన్నది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్లకు ఉన్నటువంటి అడ్డంకులను కేంద్ర బీజేపీ ప్రభుత్వ సహకారంతో నిబంధనలను తుంగలో తొక్కుతూ ఒక్కొక్కటిని అధిగమిస్తూ ముందుకు పోతా ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సింది పోయి, రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయాల్సింది పోయి, నిమ్మకు నీరెత్తినట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, పరోక్షంగా సహకరిస్తూ ఉంది. ఈ ప్రాజెక్టు పురోగతికి సంబంధించి ఇటీవల జరిగిన తాజా పరిణామాలు ఏవైతే ఉన్నాయో మీడియా సాక్షిగా ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనాన్ని, ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని ఏ రకంగా కాలరాస్తుందో నేను రాష్ట్ర ప్రజలకు వివరించదలుచుకున్నా, ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించదలుచుకున్నా. మొట్టమొదట ఇది కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాసిన లేఖ. సిఆర్ పాటిల్ గారు గత నెల 23 సెప్టెంబర్ 2025న ఈ లేఖ రాశారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 20 రోజుల క్రితం రాసిన లేఖ ఇది. ఈ లేఖలో ఏం రాశారంటే, ద పిఎఫ్ఆర్ అంటే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్, ద పిఎఫ్ఆర్ ఈజ్ కరెంట్లీ అండర్ ఎగ్జామినేషన్. 1. 2. ఫర్దర్, the government is in receipt of the consensus raised by the state of Telangana on Polavaram Bankacherla link project and is following due process for techno-economic appraisal of the project. అంటే మేము ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు యొక్క ఎకనామిక్ అప్రైజల్ యొక్క ప్రాసెస్ కొనసాగిస్తున్నాము, మేము ప్రాసెస్ చేస్తున్నాము అని ఎవరికి రాసిండ్రు? స్వయంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాశారు. ఎన్ని రోజుల కింద రాశారు? 20 రోజుల కింద రాశారు. అంటే 20 రోజుల కింద నీకు ఉత్తరం వచ్చినా ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి స్పందించాడు. అసలు ఎట్లా చేస్తారు? అప్రైజల్ అనే కాన్సెప్టే రాకూడదు. ఎందుకు రాకూడదు అప్రైజల్ అనే కాన్సెప్టు? ఇట్ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ టు ఎగ్జామిన్. మన దేశంలో వరద జలాల మీద డిపిఆర్ల అప్రైజల్ జరగదు. మన దేశంలో ఉన్న సెంట్రల్ వాటర్ కమిషన్ నిబంధనలు కానీ, మన రాజ్యాంగం కానీ, మన దేశంలో నదీ జలాల పంపిణీ కానీ ఎప్పుడు కూడా నికర జలాల మీదనే జరుగుతుంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారాలు. నిన్న హైకోర్టు తీర్పు స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే విధించడము చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం కూడా 42% బీసీల రిజర్వేషన్ల పట్ల
చిత్తశుద్ధి లేదని మరొకసారి ఇది నిరూపితమైంది. రిజర్వేషన్ల యొక్క అంశము న్యాయ సమీక్షకు వెళ్తుందని తెలిసినా కనీసమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించి దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి యొక్క వైఫల్యం మాత్రమే. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ బీసీలకు రిజర్వేషన్లు పెంచాలనేటువంటి ఆలోచన కించిత్తు లేకపోయినప్పటికీ కేవలం బీహార్లో జరుగుతున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయపరమైనటువంటి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో రాహుల్ గాంధీ యొక్క ఒత్తిడిలకు లొంగి ఈ రిజర్వేషన్ల డ్రామా దానికి తెరలేపి ఏ రకంగా ఇవాళ మరొకసారి బీసీలను వంచి మోసం చేసిందో ఇది కాంగ్రెస్ యొక్క నైజం. బీహార్లో బీసీలంతా కూడా అటు మోదీ నితీష్ వైపు మొగ్గు చూపుతున్నారని అన్ని వర్గాల ప్రజలు కూడా మద్దతుతో బీహార్లో ఎన్డీఏ గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా సర్వేలు నిరూపిస్తుంతో ఏదో ఒక రీతిలో బీజేపీ ఎన్డీఏ ఓట్లకు గండి కొట్టాలని ఈ అంశం తెరమీకి తీసుకొచ్చి గత 3-4 మాసాలుగా వారు పన్నినటువంటి పన్నాగం. ఇవాళ మేము బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామనే ప్రయత్నం చేశాం. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో అందరూ కూడా ఎలువెల్పుగా అమ్మవారిని మనం కొలుస్తుంటాం. ఆ తల్లి తాలూకా ఆశీస్సులతో ఉండాలని కోరుకుంటాం. అదేవిధంగా నేనైతే నమ్ముతున్నాను, ఎప్పుడూ ఆవిడ ఆ అమ్మవారి తాలూకా కరుణాకటాక్షంతో కృపకతో ఈ ప్రాంతం అంతా కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా జరుగుతుంది. వచ్చిన చిన్న వచ్చినప్పటికీ కూడా ముక్కుమ్మడిగా ఏ సంఘటనలు కూడా ఇక్కడ రాకుండా ఆవిడ కాపాడుతుందని నేను నమ్ముతున్నాను. అందుకు ఏ రాజకీయ పార్టీ ఏ పెద్దలు ఉన్నప్పటికీ కూడా ఏ విషయంలో ఏ పరాపచ్చులు ఉన్నా సరే గ్రామదేవత అమ్మవారి ఉత్సవాలు అనేటప్పటికీ ఎవరు కూడా ఏ విధంగా కూడా దాంట్లో ఏ విధమైన రాజకీయాలు కానీ ఏ విధమైన ద్వంద్వ ప్రమాణాలు కానీ ద్వంద్వ వైఖరిని కానీ ప్రదర్శించిన ప్రయత్నం చేయరు. ఒకవేళ చేసిన పశ్చాత్తాపంతో దాన్ని వెంటనే సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం మరి అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వం ఎందుకు చెప్తుందంటే, ప్రభుత్వం ఉత్సవాలు పూర్వకాలంలో అయితే ఆ గ్రామంలో ఉన్న పెద్దలు ఉత్సవాల నుంచి వారి సొంత ఖర్చులతోని సొంత నిధులతోని సొంతంగా ఒక ఆలోచనతో ఒక విధానంతో ఆ కార్యక్రమం చేసేవారు. ఇప్పుడు వచ్చి ప్రభుత్వం తాలూకా ఇన్వాల్వ్మెంట్తో ప్రభుత్వం తాలూకా అధికారుల తాలూకా కోణంలో జిల్లా అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా పెద్ద ఎత్తున చేయాలని తదుపరి అలా కాలక్రమేణా కాలరూపేణ అది మార్పుతూ వస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కార్యక్రమం జరుగుతుంది కూడా.
అధికారం ఉంటే మేము కూడా అధికారంలో 15 సంవత్సరాల మంత్రిగా ఉన్నా, ఇంకో 5 సంవత్సరాలు ఎంపీగా కూడా ఉన్నా, ఎన్నో సంవత్సరాలు దీంట్లో పాల్గొన్నాం, చూసాం, అధికారం చూసాం, మన అధికారం చూసాం. కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ మరి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చేసినప్పుడు ఎందుకు ఆ ప్రమాణాలు పాటించట్లేదో నాకు అర్థం అవ్వలే. కల్తీ మద్యం కుట్రదారులను ప్రోత్సహించిన చరిత్ర జగందే. వర్ల రామయ్య మీడియా సమావేశం. సార్, అందరికీ నమస్కారం అండి. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేశారు. ఆయన ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన ఆనాటి నుండి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా రాష్ట్రంలో కల్తీ మద్యం అంటే గత 6 సంవత్సరాలుగా కల్తీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారటానికి కర్త కర్మ క్రియ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే. కాదని చెప్పే ధైర్యం మీకుందా? ఓపెన్ డిబేట్కి వచ్చే ధైర్యం మీకుందా అని నేను అడుగుతున్నాను. మీరు మీ పత్రిక, మీ చెత్త ఛానల్లో మీరు ఏదేదో చూపించవచ్చు. క్రెడిబిలిటీ లేని పత్రిక, క్రెడిబిలిటీ లేని ఛానల్. నీ ఛానల్లో వచ్చేది ఎవరు నమ్మరు, నీ పత్రికలో వచ్చేది అది పత్రిక కాదు, నీ పార్టీ కరపత్రిక. దట్ ఈజ్ యువర్ వాయిస్. సాక్షి పత్రిక, దట్ ఈజ్ యువర్ వాయిస్. ఎవరు నమ్మరు దాన్ని. కల్తీ మద్యానికి మూల విరాట్ మీరు. కల్తీ మద్యాన్ని ప్రోత్సహించింది మీరు. కల్తీ మద్యం కుట్రదారులకి అండగా నిలబడింది మీరు. కాదని చెప్పే ధైర్యం ఉందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఈ రోజున మీరు ఏమి ఎరగనట్టుగా నంగనాచి కబుర్లు చెప్పొచ్చు మీరు, కానీ రికార్డు ఎక్కడికి పోతుంది? రికార్డుని ఎలా కాదనరు మీరు? చరిత్రను ఎవరు కాదంటారు మీరు? వాస్తవాలను ఎలా కాదంటారు? నేను 1 by 1 అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. కల్తీ మద్యం అప్పుడు మేమే అధికారంలో ఉన్నాం. అప్పుడు మీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లాది విష్ణు, ఆయన ఒక బార్ నడుపుతారు. ఆ బార్లో కల్తీ మద్యం తాగి 6 చనిపోయారు. అది ఆ క్లిప్పింగ్ ప్లే చేయనా? ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఎందుకు ఈ రోజున ఒక టీచర్ అవతారం ఎందుకు ఎత్తానంటే, మీరు నంగనాచి కబుర్లు చెబుతూ ఉన్నారు, తెలిసిన విషయాలు కూడా తెలియదు అంటున్నారు. ఏదైతే మేము పోలీస్ ఆఫీసర్లుగా ఉన్నప్పుడు ఈ సెటిల్మెంట్ గ్యాంగ్స్ ఉంటాయి, కర్ర తీసుకొని గట్టిగా చెబితే కానీ వినరు. నేను కర్ర తీసుకొని మిమ్మల్ని ఏం చేయలేరు కనుక ఈ కర్ర ఉపయోగించి మీకు అర్థమయ్యేటట్లు నేను చెబుతున్నాను. స్వర్ణ బార్లోనే కల్తీ పైన ఉంది కదా, స్వర్ణ బార్లోనే కల్తీ. స్థానిక సంస్థల ఎన్నికలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసే ఎన్నికల నిర్వహణకు అనుమతిని ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరనుంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనా ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనుంది. జీవో 9ను అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని భారత అత్యున్నత న్యాయస్థానాన్ని కోరనుంది. సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై కాంగ్రెస్ నేతలు జూమ్ సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సంఘవితో కూడా మాట్లాడారు. ఇటీవల హైకోర్టులో ప్రభుత్వం తరపున సంఘవి వాదనలు వినిపించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల ముజ్జిగూడ గ్రామంలో బీటీ రోడ్ శంకుస్థాపనకు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మండల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు మరియు మానుకొండ దుర్గారావు, మైసశంకర్, లక్ష్మీ నరసయ్య, కొమురి నరేష్, నేలకొండపల్లి ముజ్జిగూడెం కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. వర్గాల ఆశాజ్యోతి మన ఖమ్మం జిల్లా టైగర్ రాష్ట్ర మంత్రివర్యులు రెవెన్యూ గృహ సమాచార శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం.
ముద్దుగూడెం నా కుటుంబ సభ్యులు, నేలకొండపల్లి ముఖ్య నాయకులు, ముఖ్య అధికారులు, మీడియా మిత్రులు, బీటీ రోడ్డుకి శంకుస్థాపన చేసి 13వ రెగ్యులేటర్ వరకు, అంటే ఎన్ఎస్పి కాలువ మీద ఉన్న రెగ్యులేటర్ వరకు 54 లక్షల రూపాయలతో అతి కొద్ది రోజుల్లో దాన్ని కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నాం. శాంక్షన్ అయింది, టెండర్ దశలో ఉంది. అది కూడా గారికి సంబంధించింది బారిగూడకు సంబంధించింది దాంట్లో పెట్టి చేపిస్తాను. కొద్దిగా టైం చేపించే బాధ్యత నాదే. ముందు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేయడం పట్ల బీసీ ఉద్యమ నాయకుడు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు వినిపించకపోవడం, చిత్తశుద్ధితో అమలు కృషి చేయకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఈ నెల 14వ తేదీన రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. యావత్ బీసీ సమాజం, అన్ని కుల సంఘాల, ఉద్యోగ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలందరూ కలిసికట్టుగా బీసీలకు మద్దతు ఇవ్వాలని కోరారు. దాదాపు 22 బీసీ సంఘాలు సమావేశమై ఇది బీసీలకు తీవ్రమైన అవమానం, హైకోర్టులో వేసిన కేసు ఏ విధంగా స్టే ఇస్తారు, బలమైనటువంటి జనాభా ఉన్నటువంటి బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను జీవో ఇచ్చారు. నామినేషన్లు వేసే స్టేజ్లో నామినేషన్లు నోటిఫికేషన్ వేసిన తర్వాత రిజెక్ట్ చేసేటటువంటి అధికారం లేదు ప్రభుత్వానికి, కోర్టులకు. అయినా ఇచ్చారు. దీన్ని నిరసిస్తూ ఈ నెల 14న రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు పెద్ద ఎత్తున ఇప్పటికే బీసీ సంఘాలు ధర్నాలు, రస్తారోకోలు, ర్యాలీలు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు జరుపుతున్నారు. ఇంకా జరపాలని విజ్ఞప్తి చేస్తున్నా. 14 నాటి బంద్కు అందరూ కలిసికట్టుగా కుల సంఘాలు, బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కలిసికట్టుగా మద్దతు ఇవ్వాలని, అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని ఈరోజు బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి గారికి కలిసి బంద్కు మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది. పార్టీలో చర్చించి మద్దతు విషయం సానుకూలంగా తీసుకుంటామని హామీ ఇచ్చాడు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కోర్టు బీసీల నోటికాడి ముద్దను లాక్కుంది. రాష్ట్రంలో ఉన్న బీసీలు దీన్ని జీర్ణించుకుంటలేరు. పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలి. తెలంగాణ ఉద్యమం ఎట్లా వచ్చిందో బీసీ ఉద్యమం కూడా అదే తీవ్ర స్థాయిలో వస్తుంది. బీసీలు, కుల సంఘాలు, బీసీ సంఘాలు, నాయకులు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది బలమైన కేసు. ఒకవైపు జీవో తీశారు, అసెంబ్లీలో బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చింది, అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి, కిషన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు, పార్టీ పరంగా రామచంద్రరావు కూడా మద్దతు ప్రకటించారు. అన్ని కోణాలలో అన్ని పార్టీల మద్దతు ఉంది. అన్ని వర్గాల జనాభా లెక్కలు ఉన్నాయి, డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కోర్టు ఈ విధంగా ఇవ్వడాన్ని మేము తీవ్ర స్థాయిలో నిరసిస్తూ చిరు వ్యాపారులను అన్ని విధాలు ఆదుకునేందుకు తాను ఎప్పుడు ముందుంటానని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ భరోసా ఇచ్చారు. నెల్లూరు సంతపేటలో ఇటీవల అగ్నికి ఆహుతి అయిన పాత దుస్తులు మార్కెట్ ను టీడీపీ శ్రేణులతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. వ్యాపారస్తులతో మాట్లాడారు. ఏ కష్టం వచ్చినా తాను ఎప్పుడు అండగా ఉంటామంటూ వారికి భరోసా ఇచ్చారు. అనంతరం మార్కెట్ సముదాయంలో అగ్నికి ఆహుతి అయిన దుకాణాలను సొంత నిధులతో మరమ్మతులు చేయిస్తున్న తీరును పరిశీలించారు. టీడీపీ శ్రేణులకు, వ్యాపారులకు పలు సూచనలు చేశారు. సర్వం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న తమను అన్ని విధాలు ఆదుకుంటున్న మంత్రి నారాయణకు వ్యాపారస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ సంతపేట మార్కెట్ సముదాయాన్ని 2014లో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభించడం జరిగిందన్నారు. దాంతో ఎంతో మంది చిరు వ్యాపారులకు జీవనోపాధి కలిగించిందని తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు ఇటీవల షాపులో అగ్నికి ఆహుతి కావడం బాధాకరమన్నారు. విషయం తనకు తెలిసిన వెంటనే అధికారులను, టీడీపీ శ్రేణులను అలర్ట్ చేసి సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని స్టార్ట్ చేశాం.
అలాంటి సంత మాట మార్కెట్ ఈ మధ్య రీసెంట్గా కొంత ఫైర్ అయ్యి కొన్ని షాపులు యాక్చువల్గా కాలిపోయినాయి. దాని మీద ఇమీడియట్గా నాకు ఇక్కడున్న నాయకులు, లోకల్ నాయకులు, అటు కపిరి సేనయ్య గారు, అదేవిధంగా రేవతి యాక్చువల్గా నాకు ఫోన్ చేయటం, మిగతా నాయకులు కూడా కొందరు సోషల్ మీడియా ద్వారా నాకు తెలియజేశారు. నేను అప్పటికప్పుడు మాట్లాడాను. పోయి వెంటనే వాళ్ళందరితో మాట్లాడండి, కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేశాను, మున్సిపల్ కమిషనర్ గారికి ఇన్ఫార్మ్ చేశాను. మీరు కూడా పోయి చూసి వాళ్ళకి ఏం సహాయం చేయాలో చేయండి, నా వంతు నేను సహాయం చేస్తానని చెప్పడం. వెంటనే వాళ్ళు పోయారు. మొన్న ఈ మధ్య నేను ఇచ్చినప్పుడు యాక్చువల్గా వాళ్ళందరూ ఇలా కాలిపోయినా సార్ ఇమీడియట్గా చేయమంటే అవన్నీ ఇమీడియట్గా చేసేట్టుగా శనివారం సాయంకాలం లోపల పూర్తి చేసి వాళ్ళు మండే నుంచి ఇక్కడ చేసుకోవాలని చెప్పాను. మండే ఉదయం నుంచి ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకోవాలన్నాను, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలన్నాను. ఆల్మోస్ట్ 90% వర్క్ పూర్తయినట్టుంది. మరొక 10% ఉంది. దాన్ని కూడా ఇవాళ రేపులో కంప్లీట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమన్నాను. ఇక్కడ యాక్చువల్గా ఏదైతే షెల్టర్ ఉందో ఇక్కడ కొంత ఎక్స్టెండ్ చేయమన్నారు, ఆ బ్యాక్ సైడ్ చేయమన్నారు. అది కూడా ఇమీడియట్గా చేయించమని మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళందరూ చిరు వ్యాపారులు, చిన్న చిన్న. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. కల్తీ మద్యం కుట్రదారులను ప్రోత్సహించిన చరిత్ర జగందే. వర్ల రామయ్య మీడియా సమావేశం. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.